పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదల కష్టాలు తెలుసుకున్నానన్నారు మంత్రి నారాయణ. అందుకే సొంత నిధులతో తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. నెల్లూరులోని గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో 75 మంది పేదలకు తోపుడు బండ్లను అందజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను పేదలు, నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 విధానం ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. తమ కష్టాలను తెలుసుకొని అండగా నిలిచిన మంత్రి నారాయణకు చిరు వ్యాపారులు కృతజ్ఞతలు తెలియజేశారు. నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాను. నెల్లూరులో ఆ రోజుకు తీసుకుంటే దాదాపు 95,000 హౌసెస్ ఉన్నాయి. సుమారుగా దాదాపు 85,000 హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్. తిరిగితే అక్కడ తిరిగినప్పుడు ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క బాధలు అవన్నీ చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, కొందరైతే బాడుగు బండ్లు తీసుకొని యాక్చువల్గా చేసుకుంటున్నారు. అడిగాను ఎంత కడుతున్నారంటే నెలకు 1,500 కడుతున్నారు కొందరు, 1,200 కడుతున్నారు కొందరు, 900 కడుతున్నారు కొందరు, అలా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగారు, సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు ఆ డబ్బులు మిగులుతాయి, మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే. ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది. కానీ గత ప్రభుత్వం అది ఓర్వలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు. నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాను. నెల్లూరులో ఆ రోజుకు తీసుకుంటే దాదాపు 95,000 హౌసెస్ ఉన్నాయి. సుమారుగా దాదాపు 85,000 హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్. తిరిగితే అక్కడ తిరిగినప్పుడు ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క బాధలు అవన్నీ చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, కొందరైతే